ఎవరికైనా ఉంటుంది, ఏ పార్టీలోనే ఉంటుంది. అందుకే అది కాంగ్రెస్ బ్యూటీ అని చెప్పాను. మా దగ్గర ఏమైనా ఉంటే ఇష్యూ వచ్చినప్పుడు మాట్లాడుకుంటాం. సమన్వయం లేనిదే 2.5 సంవత్సరాలుగా ప్రభుత్వం నడుస్తుందా? మా మధ్య సమన్వయం ఇప్పుడుది కాదు. ఆయన పీసీసీ అధ్యక్షుడు అయినప్పుడు హైకమాండ్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చి ఇన్ఛార్జ్ ఆర్గనైజేషన్ ఇచ్చింది. రేవంత్ రెడ్డి మొత్తం రాష్ట్రం తిరిగేవాడు, ఎప్పుడు గాంధీ భవన్ పట్టించుకోలే, మొత్తం నా మీద వదిలేశాడు. అక్కడ మొదలైన సమన్వయం ఇప్పుడు కూడా నడుస్తూ ఉంది. ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు డెఫినెట్గా మాట్లాడతాను, అక్కడ దొరికినప్పుడు మాట్లాడుకుంటాం. కానీ నిర్ణయాలన్నీ రేవంత్ రెడ్డి కేంద్రంగా జరుగుతూ ఉన్నాయి. యాక్చువల్లీ ప్రభుత్వం ఉన్నప్పుడు నిర్ణయం మీ పరిధిలో నిర్ణయాలు మా పరిధి లేదు, అది తప్పది. అంటే బయటకు తెలియదు. ఇప్పుడు నిర్ణయం తీసుకుంటే అడుగుతారు. కొన్ని ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలే ఉంటాయి. ఎవరు ఉంటారో క్యాబినెట్లో తీసుకుంటారు. తీసుకునే ముందు కూడా పీసీ ప్రెసిడెంట్కి తెలియజేస్తారు, ఇలాంటి ఫలానా నిర్ణయం తీసుకుంటామని. మొన్న విడత రైతు భరోసా ఇచ్చారు, చెప్పారు ఈ రకంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం, 8,000 కోట్లు ఇస్తూ ఉన్నామని. అది కమ్యూనికేషన్ ఎట్లా ఉంటుంది. పార్టీకి కొన్ని నిర్దిష్టమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి, ప్రభుత్వ అధినేతగా వారికి కొన్ని నిర్దిష్టమైన కార్యక్రమాలు ఉంటాయి. అల్టిమేట్గా నేను చాలా సందర్భాలు చెప్తే దిస్ ఈజ్ ఎ కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి ఈజ్ ఎ కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్. సో కాంగ్రెస్ పార్టీలో విధానమైన నిర్ణయాలు తీసుకున్నామని చర్చ ఉంటుంది. దాన్ని పొలిటికల్ అఫైర్స్ కమిటీ అంటాం. కొన్ని సందర్భాల్లో ఇమ్మీడియట్గా నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. దాన్ని మళ్ళీ తర్వాత జరిగే పిఎస్లో పెడతారు, ఈ రకంగా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే తీసుకున్నాం, మీ అభిప్రాయం ఏంటంటే. అది ఒక కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యం. మిగతా ఏ పార్టీలో ఈ స్వేచ్ఛ ఉండదు. అందులోనూ రీజనల్ పార్టీస్లో అసలే ఉండదు. రీజనల్ పార్టీలో ఏముంటుంది, హెడ్ ఆఫ్ ది పార్టీ సుప్రీం. మనం టీఆర్ఎస్లో చూసాం, ఒక టీఆర్ఎస్ కాదు, డిఎంకే కానీ, పైన మమతా బెనర్జీ కానీ, టీఎంసీ కానీ, శివసేన పార్టీ, ఎక్కడైనా రీజనల్ పార్టీ వచ్చేసరికి బాస్. అలాంటప్పుడు నిర్ణయాలు తీసుకోవడం కూడా ఈజీ అవుతుందని వాళ్ళు చెప్తూ ఉంటారు. హైకమాండ్ రావాలి, నిర్ణయాలు తీసుకోవాలి, జీవోలు విడుదల చేయాలి. మా దగ్గర కూడా అవసరం ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు, ఆ స్వేచ్ఛ ఉంటుంది ముఖ్యమంత్రి కానీ పీసీసీ. నేను కూడా ఏదైనా నిర్ణయం తీసుకుంటాం. కొన్ని ముఖ్యమంత్రి చెప్పి తీసుకుంటాం, కొన్ని చెప్పలేని పరిస్థితి ఉంటే తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి తెలియజేస్తాం. ఈజ్ ఆల్సో పార్ట్ అండ్ పార్టిసిల్ ఆఫ్ పార్టీ కదా. యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు ఇప్పుడు చాలా వివాదాస్పదమైంది. దాని గురించి రకరకాల విమర్శలు వస్తూ ఉన్నాయి. ఎందుకు అలాంటి, అంటే అనాలోచితంగా తీసుకున్న నిర్ణయమా, దీని వెనకాల కూడా ఏదైనా రాజకీయ కారణం ఉందా? ఒకసారి నేను ముఖ్యమంత్రికి వచ్చి మాట్లాడినప్పుడు ఆయనకి ఏంటంటే యాదగిరిగుట్టని ఒక పెద్ద మందిరంగా, ఒక పెద్ద సంస్థానంగా తీర్చిదాలని ఆలోచన. ప్రభుత్వ పరంగా ఇస్తున్న నిధులు సరిపోవట్లే. కొంతమంది దాతలు ముందుకొచ్చి ఈ తెలంగాణలో గొప్ప పుణ్యక్షేత్రం కాకుండా యావత్ ప్రపంచ దృష్టి ఆకర్షించే విధంగా మేము అభివృద్ధి చేస్తాము, మా నిధులతో అభివృద్ధి చేస్తామని ముందుకు వచ్చినారు. ఆ అభివృద్ధిని మైండ్లో పెట్టుకొని ఆ రకంగా నిర్ణయం తీసుకొని కొంత వివిధ రంగాలకు చెందినటువంటి వాళ్ళని నన్ను మెంబర్స్గా పెట్టినారు. కాకపోతే నల్గొండ నాయకులు కొంత సంప్రదించుంటే బాగుండేదని అందరి అభిప్రాయం. నేను కూడా దాన్ని ఏకీభవించాను, ముఖ్యమంత్రిగా చెప్పాను చేస్తుంటే బాగుండేదని. కానీ అది ఏంటంటే ఆయన దృక్పథం, ఆయన ఆలోచన ఏంటంటే ఆ టెంపుల్ డెవలప్మెంట్ ఆ రకంగా పోయింది. అది కొంతమంది మమ్మల్ని అడగలేదని కొంత బాధ ఉంది. కానీ ఒక ప్రోటోకాల్ ఉంటుంది కదా, ఆ జిల్లా నాయకులకి చెప్పడం కానీ వాళ్ళ. అదే అందుకే నేనేమంటా చెప్పండి, దేవాదాయ శాఖ మంత్రికి కూడా తెలీదు అని అంటే, దేవాదాయ శాఖ మంత్రికి తెలియకుండా ఉండదు. ఆల్రెడీ డిస్కషన్ అయి ఉంటుంది, వారు విదేశాలకు వెళ్ళినారు. అంటే ఇవాళ నిర్ణయం ఇవాళ బోర్డు ప్రకటించారంటే నిన్న మొన్న తీసుకున్న నిర్ణయం ఉండదు. అది నాకు ఎప్పుడో 1.5 months ముందు ఈ డిస్కషన్ వచ్చింది. మరి దాంట్లో ఎక్కువగా ఆంధ్ర వాళ్ళని కావాలని పెట్టారా? ఇప్పుడు టీటీడీ బోర్డులో తెలంగాణ వాళ్ళు 3-4 ఉన్నారు. దేవస్థానాలకు విషయానికి వచ్చినప్పుడు ఆంధ్ర తెలంగాణలో ఏముండదు. అల్టిమేట్గా అంటే నేను అనుకోవడం ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏముందంటే టెంపుల్ని స్పీడ్గా డెవలప్ చేయాలని ఒక ఆలోచన ఉంటుంది. దాంట్లో ఈ నిర్ణయం తీసుకుని ఉంటారు. అయితే అందులో కొణిదెల సురేఖ పేరు కూడా ఇప్పుడు చాలా చర్చనీయాంశం అవుతోంది. అంటే మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి తెలంగాణ మీ అయ్య జాగీరా అని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ ఇంటి సభ్యులకి ఈ రకమైనటువంటి పీఠం ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? పవన్ కళ్యాణ్ పెళ్ళై వేరే సంసారం, చిరంజీవి గారు వేరే సంసారం. చిరంజీవి గారు ఒక ఫ్యామిలీలో రకరకాల పార్టీలు, ఆంధ్ర రాయలసీమ ఒకరు వైఎస్ఆర్పీలో ఎమ్మెల్యే ఉంటే ఒకరు టీడీపీలో ఎమ్మెల్యే ఉన్న సందర్భాలు ఉన్నాయి. చిరంజీవి గారు కాంగ్రెస్ మెంబర్, ఈరోజు కూడా నాకు తెలిసి కాంగ్రెస్లో మంత్రి అయినారు. ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరం ఉన్నప్పటికీ కూడా వేరే పార్టీలు ఇక్కడ జాయిన్ అయినట్టు నేనే చూడలేదు. నేనైతే ఇప్పటికైనా కాంగ్రెస్ మెంబర్గా అనుకుంటాను. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో మెంబర్షిప్ ఉంది ఆయనకి. కానీ ఆయన ఎప్పుడు చెప్పలేదు నేను కాంగ్రెస్లో ఉన్నాను, కాంగ్రెస్ సభ్యత్వం. ఆయన వేరే పార్టీలో చేరలేదు కదా, పవన్ కళ్యాణ్ పార్టీలో అయితే చేరలేదు. పవన్ కళ్యాణ్ రాజకీయాలు వేరు, చిరంజీవి రాజకీయాలు వేరు. చిరంజీవి గారు ఒక మెగాస్టారు, సూపర్ స్టార్ కాబట్టి వారు సత్యం పెడితే కొంత
టెంపుల్ యొక్క ప్రతిభ పెరుగుతుంది అనుకుని ఉండొచ్చు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పదే పదే విమర్శలు చేస్తూ ఉంటారు సీఎం రేవంత్ పరిపాలన పైన, ఆయన పనితీరు పైన అసంతృప్తిగా వ్యక్తం చేస్తూ ఉన్నారు. అండ్ క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో ఈసారి కనుక తనకు మంత్రి పదవి దక్కకపోతే పార్టీ నుంచి బయటకు వచ్చేస్తాను అనేటువంటి సంకేతాలు కొన్నిసార్లు బహిరంగంగానే ఆయన మాట్లాడారు. రాజగోపాల్ రెడ్డి గారి విషయం అది ఒక ప్రత్యేకమైన అంశం. అది వారు కాంగ్రెస్లో ఉన్నారు, కాంగ్రెస్ ఎంపీగా చేసినారు, కొన్ని కారణాల వల్ల బీజేపీ పోయినాడు, మళ్ళీ ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు ఆయనకి క్యాబినెట్లో అవకాశం ఇస్తారని హైకమాండ్ చెప్పినట్టుగా వారు చాలా సందర్భాలు చెప్పినారు. అది చెప్పుంటారు కూడా. కొన్ని అన్యారో కారణం వల్ల వాళ్ళ బ్రదరు ఎన్ఎస్ఏ నుంచి ఉన్నాడు కాబట్టి వెంకటరెడ్డి గారికి అవకాశం వచ్చింది. సో ఒక ఫ్యామిలీ ఇద్దరికి మంత్రులు ఇవ్వడం కుదరదు కాబట్టి కొంత ఇబ్బందికరం ఆగింది. హైకమాండ్తో మనం మాట్లాడినారు, ఆయనకు వారు ఏం అష్యూరెన్స్ తెలియదు, కొద్దిగా ఓకల్గా మాట్లాడతారు. అట్లా మాట్లాడి 1-2-3 సార్లు మాట్లాడిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రితో కలిశారు, మళ్ళీ సర్దుకున్నారు. స్వేచ్ఛ ఉంటుంది. నేను నిన్నాక మొన్న మాట్లాడినప్పుడు చెప్పినాను, కొంత మాట్లాడేటప్పుడు కొద్ది జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. నాట్ ఓన్లీ రాజగోపాల్ రెడ్డి, ఎనీ పొలిటీషియన్ ఎప్పుడు ఏది మాట్లాడినా మన మీద డేగ కళ్ళు ఉంటాయి. నాట్ ఓన్లీ రాజకీయం, ఎనీ ఫెమిలియర్ పర్సనాలిటీ ఎప్పుడు ఏం మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడాలి. కామన్ మనం మాట్లాడినంత ఈజీగా మాట్లాడలేము. మనం మాట్లాడేది ప్రతిదీ క్యారీ అవుతుంది, మనం మాట్లాడేది ప్రతిదీ ఒక మెసేజ్ లాగా బయటకు పోతుంది. సో ఆ ఇచ్చే మెసేజ్ జాగ్రత్త